బుల్లిది పెద్దది. చెప్పాను కదా గుత్తులు గుత్తులుగా కాస్తుందని చెప్పి. ఒకటి తెచ్చుకోండి. చక్కగా మసాలా యూస్ చేసుకోకుండానే ఈ ఆకులతో మనం బిర్యానీస్ కూడా వేసుకోవచ్చండి. చిన్న చిన్న ఏ పాట్ కనబడిన ఆకుకూరలు పెంచుకోవచ్చు హ్యాపీగా. ఇక దొండకాయలు, ప్యాషన్ ఫ్రూట్స్ వచ్చే అండి. హార్వెస్ట్ చేసుకుందామా? అయితే ఫస్ట్ మనం ఏం హార్వెస్ట్ చేసుకుందాం, ఏం చూద్దాము? బొరబాటీలు చూడండి అసలు ఎంత బాగా కాస్తున్నాయో. ఇక ఇవైతే నాకైతే థ్రిల్లింగ్ ఇస్తున్నాయండి. చాలా బాగున్నాయి, చాలా హెల్దీగా ఎదుగుతున్నాయండి. ఇవి కూడా తీసేద్దాము. ఇవేంటంటే సీడ్స్ కోసం ఉంచాను, ఇంకా కొంచెం ఎండాలండి. ఇది తీసేద్దాం. ఎంత పొడవండి, ఇవి 2 మీటర్స్ పైన ఉన్నాయన్నమాట. 2 మీటర్స్కి ఇంకా పొడవు ఇంకా ఎక్కువే ఉన్నాయి. పైనుంచి కాస్తున్నాయండి చూడండి. ఇందులో ఇదిగోండి, ఇవి ఎలా కాస్తున్నాయంటే గుత్తులు గుత్తులుగా, నిజంగా హ్యాపీ అనిపిస్తుంది. ఇక్కడ ఒకటి ఉందండి. ఇవి చూడండి అసలు ఎంత బాగా ఎదుగుతున్నాయంటే బా, ఈ పొడవుకే నేను ఫిదా. ఇవి ఇంకా కొంచెం ఇలా లేతగున్నప్పుడే కట్ చేస్తున్నాను. ఇవి ఇంకా సన్నగా ఉన్నాయి. ఇవి కూడా ఇంకా ఎదుగుతాయండి. సో అంతే అనుకుంటున్నాను. ఇంకా చూడండి ఎన్ని వచ్చినాయో. వావ్. ఈ రెండేనా ఇంకా ఉన్నాయిరా? ఇంకా లేవు కదా వంకాయలు. ఇక్కడ ఇంకా 2 ఉన్నాయండి. ఇవి కూడా తీసేద్దాము బొరబాటీలు. అయితే ఇక్కడ మీకు చూడండి వైలెట్ కలర్ వంకాయలు కాసేయండి 2. ఇప్పుడు ఇవి క్రాప్, కొత్త క్రాప్ అనమాట. మనకి ఇప్పుడు న్యూ క్రాప్ వచ్చేసిందండి. ఇంకా ఉన్నాయి చూస్తున్నారు ఇక్కడ చూడండి, పిందెలు వంకాయలు అవుతున్నాయి. ఇది సీడ్స్ కోసం ఉంచానండి. బట్ ఏంటంటే మొక్క చచ్చిపోయింది. అవుతుందో లేదో చూస్తానండి. తేలిగ్గా అయితే ఉంది. సీడ్స్ ఉన్నాయో లేదో ట్రై చేద్దాం. మరి పచ్చిగానే ఉంది, మన అదృష్టం. చూసారండి, నేను నెక్స్ట్ డే కట్ చేశాను అనమాట. చూసేసరికి లోపల సీడ్స్ అయితే ఉన్నాయండి. రెడీ అయ్యాయండి బాగానే. ఎందుకంటే ఇవి ముదిరిపోయి చూసారా, కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఓకే, ఇవి నేను బాగా ఆరబెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ట్రిప్కి మనం యూస్ చేసుకోవచ్చండి. ఇవి ఇక్కడ కూడా ఉన్నాయండి. ఇక్కడ ఒకటి ఉంది. ఓకే, ఇదిగోండి ఇన్ని వంకాయలు అయితే వచ్చాయి. నేతి బీరకాయ ఉందండి ఇక్కడ. ఓకే, ఇదిగోండి ములంకాడ ఉందండి. ఒకటి పెద్దది, ఒకటి వచ్చింది. ఒకటి కాదు ఇంకోటి చూసాను, అది కూడా చూస్తానండి ఎక్కడుందో. చాలా బాగుంది. ఇక్కడ ఒక చిన్న కాడ ఉందండి, బుల్లి కాడ. బుల్లిది పెద్దది. ఫ్రూట్స్ కూడా కట్ చేసుకుందాం. పసుపు రంగులోకి మారిపోయింది అంటే ఇంక ఇవి పండిపోయినట్టే. ఇలాంటివి వచ్చేసాయి చూసారా. ఇది ఒకటి చేద్దాం. ఓకే, అది ఇంకా రాలేదండి కలరు. ప్యాషన్ ఫ్రూట్స్ కూడా చక్కగా కట్ చేసుకుంటున్నామండి ఈ మధ్యని. ఇక్కడ దొండకాయలు ఉన్నాయండి. ఇవి ఆగాగి వస్తుంటాయి అనమాట, ఒకేసారి మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి. ఓకే, పెన్సిల్ దొండ అండి ఇది. ఇక్కడ మనకి నాటు దొండ ఉంది. ఓకే, ఇంకా అలా కాస్తున్నాయి చిన్న చిన్నగానా.
సో వెతుక్కోవాలండి దొండకాయలు ఎక్కడెక్కడ ఉన్నాయని. చెట్లకి ఒకసారి వచ్చాయంటే స్టార్ట్ అవుతూనే ఉంటాయి. కొంచెం దొండపాతికి పురుగు పడుతుందండి, ఇది నేను తీయాలి. దీనికి మళ్ళీ సొల్యూషన్ ఆలోచించి మొక్కలకి పెస్ట్ కొట్టాలండి. అలా కొట్టకపోతే మొత్తం పాదంతా పాడైపోతుంది. ఓకే, ఇక్కడ కూడా మనం దొండపాదు వేసుకున్నాం కదండి. ఈ దొండకాయలు అయితే కాస్తున్నాయి. ఇక్కడ నుంచి ఇలా పాదు ఎదిగింది. ఇవ్వండి, ఇవి కూడా మనం చేసేద్దాం హార్వెస్ట్ అయితే ఈరోజు. దొండకాయలు కూడా బాగానే కాస్తున్నాయండి. ఈ పాదుకి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఇవ్వండి, ఇవన్నీ ఇక లైన్గా. ఇంకెక్కడ కూడా ఉన్నాయండి. రైట్, ఈరోజు అయితే దొండకాయలు హార్వెస్ట్ అదిరిపోయింది. కనకాంబరాలు తీసుకుందామండి. మాకు ఎలాగో మ్యారేజ్ ఫంక్షన్ ఒకటి ఉంది. సో మనకి చెట్టుకు పువ్వులు పూసాయి కదా, హార్వెస్ట్ చేసేసుకుందాం. నేను చెప్పాను కదండి, అప్పుడు నేను కటింగ్స్ కూడా పెట్టాను కదా, ఆ మొక్కలు కూడా బ్రతుకుతున్నాయండి. నీడ నుంచాను. ఇప్పుడు ఇంకా ఆ కటింగ్స్ అన్నీ చేసేసినా కూడా ఇంకా బాగా పోస్తున్నాయి. ఎందుకంటే పక్క నుంచి ఇంకా బ్రాంచెస్ వస్తాయి, మనకి పువ్వులు ఎక్కువ పోస్తాయండి. కటింగ్స్ అనేవి చేసుకోవాలి, ఏ ప్లాంట్కైనా కూడా చాలా అవసరం. ఓకే, అలా రాలిపోతూ ఉంటాయి. ఇంక ఇవి కూడా కట్ చేసేస్తాను. చూడండి ఎన్ని ఉన్నాయో. వీటికి కూడా ఉన్నాయి. ఓకే, ఇక్కడ వైట్ బ్రింజల్ పొడవు ఉన్నాయండి, అవి కూడా కట్ చేసుకుందాం. అదొకటి, ఇదొకటి. ఇక్కడ క్యాప్సికమ్ ఉందండి, క్యాప్సికమ్స్ వచ్చాయి. నెక్స్ట్ ఇక్కడ మనకి బ్లాక్ మిర్చి ఉన్నాయి కదా, ఇవి కూడా కట్ చేసుకుందాము. ఇక్కడ ఇవి చూసారండి, స్ప్రింగ్ ఆనియన్స్ ఎలా వచ్చాయి అనుకుంటున్నారు? నేనేంటంటే ఇంట్లో ఎప్పుడైనా వంటగదిలో మనకి ఉల్లిపాయలు ఎప్పుడైనా మొలకలు ఎత్తి ఉంటాయి కదా, చూసారా వేర్లు వచ్చేసి. సో అలాంటి ఉల్లిపాయలను ఏం చేస్తానంటే తీసుకొచ్చి ఇలా మట్టిలో నాటేస్తాను అనమాట. అండ్ మనకి ఎప్పుడైనా యూస్ చేసుకోవడానికి స్ప్రింగ్ ఆనియన్స్ అనేవి రెడీగా ఉంటాయి. చూసారా, ఒక 2 ఉల్లిపాయలు పెట్టాను అంతే. చక్కగా ఇప్పుడు మనకు బోలెడన్ని స్ప్రింగ్ ఆనియన్స్ రెడీ అయిపోయాయి. మీరు అడిగారు కదండి కామెంట్స్లో, ఇలా వేస్తే పాలకూర అదే ఎలా చేస్తే వస్తుందా అని. చూడండి, వేసాను కదా, బతికింది. మీకు కనిపిస్తుంది కదా చక్కగా నెట్ట నెరుగు. ఇప్పటికి 3 days అయిపోయింది, మొక్కలు ఎదిగాయి కదా.
ఇలా కూడా వేసుకోవచ్చండి. చిన్న చిన్న ఏ పాట్ కనబడిన ఆకుకూరలు పెంచుకోవచ్చు హ్యాపీగా. బిర్యానీ చేయాలనిపిస్తుందండి. ఇక్కడ మనకి ఆల్ స్పైసెస్ ప్లాంట్ ఉంది. ఇది మనకి గరం మసాలాతో సమానం అనమాట అండి ఈ ఆకులు. అందుకనే బిర్యానీలోకి 4 ఆకులు వేసుకుంటే మనం మసాలా వేయనవసరమే లేదు, తెలుసా అండి మీకు? ఇలాంటి ప్లాంట్ ఒకటి తెచ్చుకోండి. చక్కగా మసాలా యూజ్ చేసుకోకుండానే ఈ ఆకులతో మనం బిర్యానీస్, మంచి మంచి వెజ్ నాన్ వెజ్ కర్రీస్ అన్నీ కూడా చేసుకోవచ్చు. మసాలా ఐటమ్స్ ఏవైనా దీంతో చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఉన్నాయండి మిరపకాయలు, ఇవి కట్ చేసుకుందామా? భలే కాస్తున్నాయండి పచ్చిమిరపకాయలు అయితే. ఇప్పుడు అన్నీ వేసుకుని ఉంచుకున్నాం కదా, ఇప్పుడు మనకి కాపు, ఇప్పుడు పచ్చిమిరపకాయల పంట రావడానికి సరైన సీజన్ అనమాట. కంప్లీట్గా వస్తుంటాయండి. ఒక మొక్క నుంచి మనం ఎన్నో మిరపకాయలు అయితే కట్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఒక 2-3 వేసుకుంటే చాలండి గార్డెన్లో. మిరపకాయలకి కొదవ ఉండదు కదా మనకి. ఎందుకంటే ఇది నిత్యావసర వంట, ఖచ్చితంగా ప్రతి వంటలోకి యూస్ఫుల్ కాబట్టి మిరపకాయలు అనేవి వేసుకోవాలి. పొడవు చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఇవి పొడవు మిర్చి అనమాట. అన్ని రకాల మిర్చిస్ వేసుకున్నానండి నేను. నలుపు, లావు మిర్చి, ఇలా పొడవు మిర్చి, నెక్స్ట్ వచ్చేసి రౌండ్ చెర్రీ మిర్చి, అన్ని రకాలు. ఇదండి చెర్రీ మిర్చి. చెప్పాను కదా గుత్తులు గుత్తులుగా కాస్తుందని చెప్పి. కనిపిస్తుందమ్మా? ఇదొక టైపు. ఇవ్వండి బోల్డ్ పచ్చిమిరపకాయలు అయితే వచ్చాయి మన చెట్ల నుంచి. హార్వెస్ట్ అయితే అయిపోయింది. అయితే కరివేపాకు కొంచెం అవసరం ఉంది. ముద్దరాకులు తీసుకుంటే మంచిదండి, వంటలకు కూడా బాగుంటుంది. పైనుంచి చిగురు పెట్టుకుంటూ వస్తాయి. అలా ఇచ్చేస్తానండి, అలా ఎదుగుతుంది అదే. ఇదంతా చిగురే. ఈ చెట్టుకు వద్దులేండి, ఈ చెట్టుకు వద్దాము. ఓకే చాలండి. ఓకే ఫ్రెండ్స్, మన హార్వెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఒకసారి చూసేద్దామా ఏమేమి కోసుకున్నామో. ఈరోజు అయితే భలే అనిపించిందండి నాకు హార్వెస్ట్. బాగున్నాయి, అన్ని రకాలు వచ్చాయి అనమాట. ఇదిగోండి నేతి బీరకాయ, బొరబాటీలు, లాంగ్ బొరబాటీలు. అలాగే ఇక్కడ నేను స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసుకున్నాను, ఆల్ స్పైసెస్. ఇంకా 2 క్యాప్సికమ్స్ కూడా వచ్చాయండి. 3 రకాల వంకాయలండి. వైట్ ఎగ్, వైట్ బ్రింజలే పొడవు వచ్చింది, అలాగే వైలెట్ కలర్. ఇక దొండకాయలు, ప్యాషన్ ఫ్రూట్స్ వచ్చాయి. కరివేపాకు కోసుకున్నాము. ఇక్కడ 4-5 రకాల పచ్చిమిరపకాయలు అయితే ఉన్నాయండి. అలాగే ఇక్కడ ఒక ఆనపకాయ సీడ్స్ కోసం ఉంచింది. ములక్కాయలు కూడా వచ్చేయండి. కనకాంబరాలు కూడా తీసుకున్నాం. ఈరోజు హార్వెస్ట్ అయితే నాకు నచ్చింది. మీకు నచ్చిందండి? మరి నచ్చిందంటే తప్పకుండా కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఓకే అండి, మళ్ళీ మంచి వీడియోలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ అండి, టేక్ కేర్.